The first chapter is introduction to operational management. Before operational management one subject ఉంది, ఆ సబ్జెక్ట్ ఏమన్నా అంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఏం సార్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కి ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్ కి డిఫరెన్స్ అంటే, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఓన్లీ డీల్స్ విత్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. when it comes to operational management, it deals with both products as well as services. So operational management both quantitative terms ni account like తీసుకుంటది as well as qualitative terms ni తీసుకుంటది. Okay na, the main aim of operational management is to provide customer service as well as optimum utilization of resources. నెక్స్ట్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ దేని గురించి డీల్ చేస్తుంది అంటే, ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఏదైతే మన ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసేదానికి కానీ సర్వీస్ రెండర్ చేసేదానికి ఏదైతే యాక్టివిటీస్ కావాలో, ఏ యాక్టివిటీస్ లో అయితే మనం ఇన్వాల్వ్ అవుతామో ఆ యాక్టివిటీస్ అన్నిటిని మేనేజ్ చేస్తాడు. ఇట్ మే బి ఏ ప్రొడ్యూసింగ్ ఆఫ్ గుడ్ ఆర్ ఇట్ మే బి ఏ రెండరింగ్ ఆఫ్ సర్వీస్. those activities which are required for producing of goods or services, operational management will deal with them. Next, operational management will take the physical resources and process it into a finished product effectively as possible to satisfy the customer needs. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఒక ఫిజికల్ రిసోర్సెస్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఒక కన్జ్యూమబుల్ ఫినిష్డ్ గుడ్స్ గా తయారు చేస్తుంది, విచ్ విల్ సాటిస్ఫై ద కస్టమర్కి ఏదైతే కావాలో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ గా ప్రొడ్యూస్ చేసేదానికి ఏదైతే ప్రాసెస్ ఉన్నాయో ఆ ప్రాసెస్ మొత్తం ఎవరు మేనేజ్ చేస్తారు నాన్న అంటే, మన ఆపరేషనల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం ఒక టర్మ్ గురించి చెప్పాము, ఏం నాన్న అంటే అది ఫిజికల్ రిసోర్సెస్. ఏం సార్ ఫిజికల్ రిసోర్సెస్? సో మనము ఎకనామిక్స్ లోనే చదువుకున్నాం. వాట్ ఆర్ ద రిసోర్సెస్? ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో మనం ఏదైతే ఇన్పుట్ గా తీసుకుంటామో అవన్నీ ఏమైపోతాయి నాన్న అంటే మనకి ఇక్కడ ఫిజికల్ రిసోర్సెస్. సమ్ ఆఫ్ ద ఫిజికల్ రిసోర్సెస్ ఏం నాన్న అంటే లేబర్, క్యాపిటల్, రా మెటీరియల్స్, ల్యాండ్, పవర్. దీస్ సమ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ రిసోర్స్. సో ఎగ్జాంపుల్కి వస్తే ప్రోడక్ట్ బేస్డ్కి వస్తే నువ్వు ఒక సైకిల్ కొనాలనుకుంటున్నావు. ఆపరేషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అన్న, సైకిల్ మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఏమేమైతే రా మెటీరియల్స్ కావాలో అవన్నీ ప్రొక్యూర్ చేస్తారు. ఓకేనా, వన్స్ ప్రొక్యూర్ చేసిన తర్వాత పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వన్స్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత అసెంబ్లీ చేస్తుంది. అసెంబ్లీ అయిన తర్వాత టెస్టింగ్ చేస్తుంది. టెస్టింగ్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే కస్టమర్ కి ప్యాకింగ్ చేసి డెలివరీ ఇస్తారు. సో ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్, రా మెటీరియల్ పర్చేజ్ స్టేజ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ స్టేజ్ వరకు ఏదైతే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని ఏం డీల్ చేస్తుంది అంటే మన ఆపరేషనల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సర్వీస్ ఓరియంటెడ్ వస్తే, ఇఫ్ యూ వాంట్ బుక్ ఏ ర్యాపిడో ఆర్ స్విగ్గీ ఆర్ సమ్ అదర్ త్రూ యూబర్. సో మీ ఇక్కడ కాలేజ్ నుంచి మీ ఇంటికాడికి వెళ్ళేదానికి నువ్వు ఏం చేయాలనుకున్నావు అంటే ర్యాపిడో బుక్ చేయాలనుకున్నావు. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే కార్ అవైలబుల్ గా ఉందా లేదా, కార్ క్లీన్ గా ఉందా లేదా, వన్ యాజ్ వెల్ as డ్రైవర్ ని అసైన్ చేయడం. వన్స్ డ్రైవర్ అసైన్ తర్వాత రూట్స్, సో బెస్ట్ పాసిబుల్ రూట్ ఆర్ షార్టెస్ట్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఓకేనా, సో ఆ డ్రైవర్ కి ఇవ్వడం. యాజ్ వెల్ యాజ్ వన్స్ డ్రాప్ అయిపోయిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, నథింగ్ బట్ రివ్యూ. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని ఏది డిటర్మైన్ చేస్తుంది నాన్న అంటే ఆపరేషనల్ మేనేజ్మెంట్. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది నాన్న అంటే కావాల్సిన రిసోర్సెస్ అన్నిటిని కాన్ఫిగర్ చేస్తుంది. ఆపరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రిసోర్సెస్. కాన్ఫిగరేషన్ అంటే ఏవేవైతే మనకు ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసేదానికి రిసోర్సెస్ కావాలో ఆ రిసోర్సెస్ అన్నిటిని అక్యూములేట్ చేస్తారు, ఒక దగ్గరికి తీసుకొని వస్తారు. నెక్స్ట్ వన్స్ తీసుకొని వచ్చిన ఏవేవైతే ప్రాసెసెస్ ఉన్నాయో ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్ అన్నిటిని ఈ పర్టికులర్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ డీల్ చేస్తారు. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ విల్ టేక్ ద ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ ఇంటూ కన్స్యూమబుల్ అవుట్పుట్. ఇట్ మే బి ఏ గుడ్ ఆర్ ఇట్ మే బి ఏ సర్వీస్. సో ఇన్పుట్స్ ఏమేమో ఉండొచ్చు, క్యాపిటల్, లేబర్, మెటీరియల్, మషిన్, ఇన్ఫర్మేషన్. ప్రాసెస్ అంటే మ్యానుఫ్యాక్చర్, సప్లై, ట్రాన్స్పోర్ట్, సర్వీస్. నెక్స్ట్ సమ్ టైమ్స్ నాట్ ఓన్లీ ప్రోడక్ట్ తో పాటు సమ్ టైమ్స్ సర్వీసెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. లైక్ రెస్టారెంట్కి వెళ్ళాం, రెస్టారెంట్ లో ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా, సర్వీస్ తో పాటు గూడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ ఈజ్ ఏ గుడ్, అంబియన్స్, క్లీన్నెస్ ఇవంతా ఏమవుతుంది సర్వీస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైక్ ఎత్తుకొని సర్వీస్ సెంటర్కి వెళ్ళాం, సో ఆయిల్ చేంజ్ కోసం, జనరల్ సర్వీస్ కోసం. సో ఆయిల్ ఈజ్ ఏ గుడ్. సో వాళ్ళు ఇచ్చే లేబర్ సర్వీసెస్ as well as బైక్ వాష్ ఇదంతా ఏమవుతాయి అంటే సర్వీసెస్. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ టేక్ ద ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాఫీ కానీ టీ కానీ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నావు, ఇన్పుట్స్ ఏమేం కావాలా, వాటర్, షుగర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏమవుతాయి అంటే ఇన్పుట్స్. ప్రాసెస్ ఏం చేస్తాం, బాయిల్ ద వాటర్, యాడ్ ద షుగర్, యాడ్ ద మిల్క్, యాడ్ ద కాఫీ ఆర్ టీ పౌడర్. దిస్ ఆల్ ఆర్ ద ప్రాసెస్. అవుట్పుట్
hot coffee will be the output. Next, the main two objectives of operational management is, one is customer service, another one is optimum utilization of resources. The primary objective of operational management is customer service. The secondary objective is optimum utilization of resources. First one, customer service. The primary objective of operational management is to provide agreed and adequate level of customer service by providing right thing at right price at right time. ఇక్కడ మనం ఒక వర్డ్ మెన్షన్ చేసాం ఏమన్నా అంటే అగ్రీడ్ అండ్ అడిక్వేట్. సో అగ్రీడ్ అంటే యాక్సెప్టబుల్ లెవెల్ ఆర్ సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ మస్ట్ బి ప్రొవైడెడ్. సో కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతారన్నా అంటే రైట్ థింగ్, కస్టమర్ ఏదైతే కావాలో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ రైట్ ప్రైస్ విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ లో రైట్ టైం విత్ ఇన్ ద డ్యూ టైమ్ లో కన్నా నువ్వు ప్రొడ్యూస్ చేసిన ఆర్ సర్వీస్ రెండర్ చేసిన కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. OM must be provide something to specification which can satisfy in terms of cost and timing. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే కస్టమర్ కి ఏదైతే స్పెసిఫికేషన్స్ తో కావాలో ఆ ప్రోడక్ట్ ని విత్ ఇన్ ద కాస్ట్ లో విత్ ఇన్ ద టైమ్ లో ప్రొవైడ్ చేస్తారు. స్పెసిఫికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ కస్టమర్ వాంట్, నథింగ్ బట్ వాట్ టైప్ ఆఫ్ ఫీచర్స్, వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్, కాస్ట్ విత్ ఇన్ ద కాస్ట్ టు ద కస్టమర్, టైం విత్ ఇన్ ద డ్యూ టైమ్ వెన్ కస్టమర్ నీడెడ్. సో స్పెసిఫికేషన్ మీన్స్ టు ప్రొవైడ్ వాట్ కస్టమర్ వాంట్ ఆర్ విల్ యాక్సెప్ట్, to minimize the cost to the customers, timing to provide goods or services when required or when expected to be required or when needed. Next, another major objective is to utilize the resources for satisfaction of customer wants effectively. సో కస్టమర్ ని ఒక సైడ్ నువ్వు సాటిస్ఫై చేయాలా, యాజ్ వెల్ యాజ్ నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలన్నా ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేయాలి. దట్ మీన్స్ ఎలా మినిమం రిసోర్సెస్ యూజ్ చేయాలా, ఆ మినిమం రిసోర్సెస్ యూజ్ చేసి మాక్సిమం బెనిఫిట్ అనేది డిరైవ్ చేయాలి. తక్కువ రిసోర్సెస్ యూజ్ చేయాలా, ఎక్కువ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి. కస్టమర్ సర్వీస్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ అచీవ్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్ త్రూ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. నువ్వు ఎంత ఎఫెక్టివ్ గా నీ రిసోర్సెస్ యూజ్ చేస్తావో అంత కాస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. కస్టమర్ సాటిస్ఫై చేయాలి కదా అనేసి నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని ఇన్ఎఫిషియెంట్ గా యూజ్ చేయకూడదు. ఓకేనా? సో ఇన్ఎఫిషియెంట్ గా యూజ్ చేసావు ఏం పెరిగిపోతుంది నాన్న, కాస్ట్ అనేది పెరిగిపోతుంది. నువ్వు అల్టిమేట్ గా ఏం కమర్షియల్ గా ఫెయిల్యూర్ అవుతావు. కాస్ట్ పెరిగిపోయింది అనుకో, ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. సో బట్ కస్టమర్ వచ్చిందే యాక్సెప్ట్ చేస్తాడా, ఓవర్ కాస్ట్ అయితే యాక్సెప్ట్ చేయరు, విత్ ఇన్ ద కాస్ట్ లో ప్రొవైడ్ చేయాలి. అల్టిమేట్ గా నువ్వు కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయిపోతావు. సో అందుకనేసి మనం ఇక్కడ ఒక టర్మ్ మెన్షన్ చేసాం ఏమన్నా అంటే అగ్రీడ్ అండ్ అడిక్వేట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అని. ఓకేనా? సో అగ్రీడ్ అంటే యాక్సెప్టబుల్ లెవెల్. నెక్స్ట్, OM concerned essentially with utilization of resources, optimum obtaining maximum gain from resources, minimize loss, wastage and underutilization. సో మనం మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని ఆప్టిమం ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడు యూటిలైజ్ చేసాం అని చెప్తాం నాన్న అంటే నీ లాసెస్ మినిమైజ్ అయినప్పుడు, రా మెటీరియల్ వేస్టేజ్ కానీ ఆర్ టైం వేస్టేజ్ కానీ మినిమైజ్ అయినప్పుడు, ఆర్ నీ దగ్గర ఉన్న స్పేస్ ఆర్ నీ దగ్గర ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఎనీథింగ్ అండర్ యూటిలైజేషన్ అవ్వనప్పుడు. సో మనం ఏం చెప్తాం నాన్న అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని మాక్సిమం గా యూటిలైజ్ చేసుకుందాం. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ అచీవ్మెంట్ ఆఫ్ బోత్, వన్ హ్యాండ్ కస్టమర్ సర్వీస్, అనదర్ హ్యాండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్, సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ రిసోర్స్ యూటిలైజ్. ఏది ఫుల్ గా నువ్వు అచీవ్ చేయలేవు, రెండింటిని ఫుల్ గా నువ్వు అచీవ్ చేయలేవు అనమాట. సో ఏదైనా ఒకటి ఫుల్ గా అచీవ్ చేయాలనుకుంటే ఇంకోటి ఏమైపోతుంది, తగ్గిపోతుంది. రిసోర్సెస్ మంచిగా యూటిలైజ్ చేయాలనుకున్నాను కస్టమర్ కి సర్వీస్ సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు, ఆర్ కస్టమర్ సర్వీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వాలనుకున్నాను రిసోర్సెస్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకోలేదు. సో రెండింటిని నువ్వు ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అన్న ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకని మనం యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ కానీ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ రిసోర్స్ యూటిలైజేషన్ అని చెప్తాం. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ అచీవింగ్ టూ గోల్స్, కస్టమర్ సర్వీస్, మేకింగ్ షూర్ కస్టమర్స్ ఆర్ హ్యాపీ, గుడ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, నాట్ వేస్టింగ్ టైం, స్పేస్, ఎఫర్ట్. సో కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్స్ హ్యాపీగా పెట్టాలా, యాజ్ వెల్ యాజ్ గుడ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే మన దగ్గర ఉన్న టైం కానీ స్పేస్ కానీ మన ఎఫర్ట్స్ కానీ అన్నెసెసరీగా ఓకేనా వేస్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ థింగ్ ఏమన్నా అంటే స్కోప్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. స్కోప్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ లిమిట్స్ ఆర్ బౌండరీస్ ఎంతవరకు ఉంటాయి. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ విల్ డీల్ విత్ లొకేషన్ ఫెసిలిటీస్. లొకేషన్ ఫెసిలిటీస్ మీన్స్ వే టు ప్రొడ్యూస్ ఏ ప్రోడక్ట్. సో ఇక్కడ నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అంటే మెషినరీని ఎలా హ్యాండిల్ చేయాలా, మెటీరియల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలా, ప్రోడక్ట్ డిజైన్, ప్రోడక్ట్ ఎలా డిజైన్ చేయాలా, అపీరెన్స్, నథింగ్ బట్ ప్రోడక్ట్ డిజైన్ మీన్స్ అపీరెన్స్, ప్రాసెస్ డిజైన్. సో ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలా, ఓకే ఎలా ప్రొడ్యూస్ చేయాలా, ఏ ప్రాసెస్ మనం యూజ్ చేయాలి, కంటిన్యూస్ ప్రాసెసా, బ్యాచ్ ప్రాసెసా, జాబ్ ప్రాసెసా, ఓకేనా, ఆర్ సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసా, ఫిక్స్డ్ లేఅవుట్ ప్రాసెసా, ఏది మనము యూజ్ చేయాలా. నెక్స్ట్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అసెట్ మెయింటెనెన్స్. ఓకేనా? సో ఏ మెయింటెనెన్స్ నువ్వు చేయాలి, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్.
ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఏ టైంలో ప్రొడక్షన్ అనేది చేయాలి. ఓకేనా, నథింగ్ బట్ ఏది ప్రొడక్షన్ షెడ్యూలింగ్. ఏ టైమ్స్ లో మనం ప్రొడక్షన్ చేయాలా. మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎవరి దగ్గర నుంచి మెటీరియల్స్ కొనాలా, ఏ రేటుకి మెటీరియల్స్ పర్చేస్ చేయాలా, ఎప్పుడు మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఎప్పుడు కొనాలా. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్. మేక్ షూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నామా లేదా. ఓకేనా. సో ఈ స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాట్ టు ప్రొడ్యూస్. నువ్వేం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నాన్న అంటే వాట్ టు ప్రొడ్యూస్. ఎలాంటి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా, దాంట్లో ఏ ఫీచర్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అది కెమెరా ఓరియంటెడా, ఓకేనా, ఫంక్షనాలిటీ ఓరియంటెడా. ఇఫ్ XYZ ఈజ్ ఎ ఫోన్ కంపెనీ, షుడ్ ఇట్ బి ప్రొడ్యూస్ బడ్జెట్ ఫోన్స్, కెమెరా ఫోకస్డ్ ఫోన్స్, గేమింగ్ ఫోన్స్. ఓకేనా, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి. హౌ మచ్ టు ప్రొడ్యూస్. ఓకే, కెమెరా ఫోన్ ప్రొడ్యూస్ చేయాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే హౌ మచ్, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేస్తావు, మార్కెట్ రీసెర్చ్ అనేది చేస్తావు. మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత డిమాండ్ 100,000 ఆర్ 10,000 యూనిట్స్ ఉంది అని చెప్పు. సో ఇప్పుడు నువ్వు ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఎంతకు ప్రిపేర్ చేసుకోవాలన్నా అంటే 10,000 యూనిట్స్ కి ఈ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అనేది నువ్వేం చేయాలా, ప్రిపేర్ చేసుకోవాలా. సో హౌ మచ్ టు ప్రొడ్యూస్ మీన్స్ పర్ మంత్ కానీ, పర్ ఇయర్ కానీ, పర్ డే కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ నువ్వు ప్రొడ్యూస్ చేయాలా. వేర్ టు ప్రొడ్యూస్. సో విచ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలా ఆర్ హౌ మెనీ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలా. రెండు క్వశ్చన్స్ తర్వాత పేరు. ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి. సెల్ ఫోన్ ప్రొడ్యూస్ చేయాలనుకుని ఎక్కడ, లొకేషన్, నథింగ్ బట్ లొకేషన్. ఎక్కడ లొకేషన్ అనేది ఎక్కడ చూసుకోవాలి. సో నార్మల్ గా లొకేషన్ ఎలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం నాన్న అంటే ఏ పర్టికులర్ ఫీచర్స్, ఏ పర్టికులర్ థింగ్స్ ఆ పర్టికులర్ లొకేషన్ లో ఉంటే మనం ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటి చీప్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్, చీప్లీ అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ లేబర్స్, ఓకేనా, యాజ్ వెల్ యాజ్ చీప్ అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ ఆర్ రెంటల్. సో చీప్ గా రెంటల్ కి దొరకడం, యాజ్ వెల్ యాజ్ మార్కెట్, నియర్ బై మార్కెట్. సో మనం ఏదైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తామో ఆ ప్రోడక్ట్ కి ఏం కావాలో మనము నియర్ బై మార్కెట్ లో సేల్ చేసుకునేదానికి మార్కెట్ ఉందా లేదా. ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని ఆ లొకేషన్ లో కానీ అవైలబిలిటీలో ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మనం ప్రొడక్షన్ చేసేదానికి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేవా. సో ఇవన్నీ కన్నా ఆ పర్టికులర్ లొకేషన్ లో కన్నా ప్రజెంట్ అయితే మనం ఏం చేస్తాం అంటే ఆ పర్టికులర్ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వెన్ టు ప్రొడ్యూస్. ఓకే, లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకో. ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, షెడ్యూలింగ్, ప్రొడక్షన్ షెడ్యూలింగ్. సో దీన్ని ఎలా షెడ్యూల్ చేస్తాం అంటే త్రూ అగ్రిగేట్ ప్లానింగ్ ఆర్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్. అగ్రిగేట్ ప్లానింగ్ అంటే ఏం లేదు నాన్న, టెంపరీ రిసోర్సెస్ యూజ్ చేసి. పర్మనెంట్ రిసోర్సెస్ మీన్స్ అసెట్ పర్చేసింగ్ ఆర్ ల్యాండ్ అక్విజిషన్, బిల్డింగ్ పర్చేసింగ్, ఇవంతా ఏమవుతుంది పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ అప్గ్రేడేషన్ ఆఫ్ అవర్ కెపాసిటీ. ఈ అగ్రిగేట్ ప్లానింగ్ ఏమన్నా అంటే టెంపరీగా మన కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడం. ఎలా ఇంక్రీజ్ చేస్తాం, త్రూ హై, మనకి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడు లేబర్ని హైర్ చేసుకోవడం, ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో లేబర్ని ఫైర్ చేయడం. ఆ డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ చేసి గోడౌన్లో స్టాక్ పెట్టుకోవడం, ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడు ఆ గోడౌన్లో ఉన్న స్టాక్ని సేల్ చేయడం. ఆర్ఎల్స్ మన ప్రోడక్ట్ని ఏం చేయొచ్చునా అంటే ఏదో ఒక కాంపోనెంట్ కానీ ఆ ఎంటైర్ ప్రోడక్ట్ని కానీ సబ్ కాంట్రాక్టింగ్ చేయడం. ఈ 3 ఆర్ ద సొల్యూషన్స్. దేనికోసము, ఈ అగ్రిగేట్ ప్లాన్, టెంపరీ కెపాసిటీ ఇంక్రీజ్ కోసం. డూ వీ హ్యావ్ మెటీరియల్స్ టు ప్రొడ్యూస్. మనం ఏదైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలో ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసేదానికి మన దగ్గర మెటీరియల్ ఉన్నాయా లేవా. ఓకేనా, సో మన దగ్గర సప్లయర్స్ రెడీగా అవైలబిలిటీలో ఉన్నారా లేరు మెటీరియల్స్. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తాం అంటే త్రూ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం బిఫోర్ దట్ మనకి ఏం కావాలా, మెటీరియల్ కావాలి. ఆర్ వి ప్రొడ్యూసింగ్ ద రైట్ థింగ్. వన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మనం ఏదైతే అవుట్పుట్ బయట వచ్చిందో అవుట్పుట్ మనం యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఉందా లేదా, మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయాలనుకున్నామో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ బయట వచ్చిందా లేదా. ఓకేనా, సో దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఆర్ ఎనీ చేంజెస్ ఏమైనా చేయాలా. ఏం చేయాలా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో నువ్వేం చేయాలా, క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఆర్ మషిన్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. సో మన దగ్గర ఉన్న మషిన్స్ అన్ని కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా. ఓకేనా, ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్ 100% ఎఫిషియన్సీకి వర్క్ చేస్తున్నాయా లేదా. సో ఏదైనా మషిన్లో డిఫెక్ట్స్ ఉన్నాయా. మషిన్లో డిఫెక్ట్స్ ఉంటే అల్టిమేట్గా వచ్చే ప్రోడక్ట్ అవుట్పుట్ కూడా ఏమవుతుంది నాన్న, డిఫెక్ట్సే వస్తాయి. హౌ డూ వీ డెలివర్ ద ప్రోడక్ట్ టు కస్టమర్స్. మన ప్రోడక్ట్స్ కస్టమర్స్కి ఎలా డెలివర్ చేయాలా, త్రూ రోడ్ వేసా
ఆర్ త్రూ ఎయిర్ వేసా ఆర్ త్రూ వాటర్ వేసా, సో యాజ్ వెల్ as ఎలా ప్యాకింగ్ చేయాలి, ఓకేనా, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏమి, ప్యాకింగ్ ఛానల్ ఏమి, ఇవంతా మనం ఏం చేయాలన్నా అంటే ఈ ఆపరేషనల్ మేనేజ్మెంట్ లో మేనేజ్ చేస్తాం. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మేనేజ్ చేస్తుంది అంటే మన ఆపరేషనల్ మేనేజ్మెంట్. వాట్ ఇఫ్ కస్టమర్స్ రిటర్న్, సో నువ్వు ప్రొడక్ట్ చేసావు, ప్రొడ్యూస్ చేసావు, కస్టమర్ కి ఏం చేస్తున్నావు నాన్న అంటే డెలివర్ చేసావు. ప్రోడక్ట్ కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్ వస్తే దానికి మనం పెట్టుకున్న ప్రొవిజన్స్ ఏంటి, ఓకేనా, సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, కస్టమర్ దగ్గర నుంచి రివ్యూస్ అనేది ఎలా యాక్సెప్ట్ చేయాలా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనము ఆపరేషనల్ మేనేజ్మెంట్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. సమ్మరీ ఆఫ్ డిసిషన్స్, సో స్కోప్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్, ఓకేనా, సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ లో ఏ డిసిషన్స్ ని మనం తీసుకుంటాం అనేది ఒక సమ్మరీ అనేది ప్రిపేర్ చేస్తాం. చూస్ ద ప్రోడక్ట్, సో ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలా, ఇట్ ఈస్ ఆల్సో ఏ డెసిషన్ మేకింగ్. డిసైడ్ వేర్ టు మేక్ ఇట్, ప్రిడిక్ట్ హౌ మచ్ పీపుల్ విల్ బై ఇట్, ఎలాంటి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలా, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలా, ఎంత డిమాండ్ అనేది ఉంటుంది, డిసైడ్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఎలా ప్రొడ్యూస్ చేయాలా, ప్లాన్ ద రిక్వైర్డ్ కెపాసిటీ, ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్స్, ఎంత అమౌంట్ ఆఫ్ కెపాసిటీ మెయింటైన్ చేయాలి, కెపాసిటీ అంటే ప్రొడక్షన్ కెపాసిటీ. క్రియేట్ ద ప్రొడక్షన్ షెడ్యూల్స్, ఏ టైంలో ప్రొడ్యూస్ చేయాలా, ప్లాన్ మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్, సప్లయర్స్ ని కాంటాక్ట్ అయ్యి ఏ టైంలో మనకు మెటీరియల్స్ కావాలా, ఓకేనా, సో ఏ టైం బిఫోర్ మనకు మెటీరియల్స్ మన దగ్గరికి రీచ్ అవ్వాలా, మేనేజ్ ఇన్వెంటరీ, ఎక్కడ మన మెటీరియల్స్ ని యాజ్ వెల్ యాజ్ ఫినిష్డ్ గుడ్స్ ని ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఏ గోడౌన్ లో మనం స్టోర్ చేసుకోవాలా, చూస్ ద రైట్ సప్లయర్స్, మానిటర్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని మనం ఏం చేయాలన్నా వాచ్ చేయాలి. ఇన్ష్యూర్ ప్రోడక్ట్ క్వాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ హై ఉందా లేదా. మెయింటైన్ మషిన్స్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది, మషిన్స్ అనేవి ఏమవుతాయి, బ్రేక్ డౌన్ అవుతాయి, సో దట్ హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. యాజ్ వెల్ యాజ్ మన ప్రొడక్షన్ కూడా ఆ టైంలో ఏమైపోతుంది నాన్న, లాస్ అవుతుంది. అండ్ స్టోరేజ్ అండ్ డెలివరీ, సో ప్రోడక్ట్ వన్స్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలా, ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా డెలివరీ చేయాలా. మేనేజ్ ప్రోడక్ట్ రిటర్న్స్, వన్స్ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్స్ వస్తే వాటిని ఎలా మేనేజ్ చేయాలా, వాటి రివ్యూస్ అనేది ఎలా కలెక్ట్ చేసుకోవాలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఆపరేషన్ మేనేజ్మెంట్ విల్ వాచ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టుడే ప్రొడక్షన్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఓల్డ్ సిస్టమ్, ఓకేనా, సో ఇంతకు ముందు అయితే ఏం నానా అంటే ఓల్డెన్ డేస్ 1970s బిఫోర్ ఆర్ 19th century బిఫోర్, నువ్వు మంచి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసేదాళ్ళు కస్టమర్ బై చేస్తారు, ఓకేనా, బట్ ఇప్పుడు ఏం నానా అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ మంచి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇంతకుముందు అయితే ఎక్కువ ప్రొడక్షన్ కంపెనీస్ లేవు, నీ కాంపిటీషన్ తక్కువ, నువ్వు మంచి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసేదాళ్ళు బై చేస్తారు కస్టమర్స్. బట్ ఇప్పుడు అందరూ మంచి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో నీ కాంపిటేటర్స్ కన్నా నువ్వు యూనిక్ గా ఉండాలంటే సంవాట్ బెస్ట్ ఇవ్వాలి. సో ఆ బెస్ట్ ఏం నానా అంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ విత్ ఫాస్టర్, ఓకేనా, మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలా, యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్ ద టైంలో నువ్వు ప్రొవైడ్ చేయాలి. మనం ఇక్కడ 4 మేజర్ ఫ్యూచర్స్ అనేది నోట్ డౌన్ చేస్తున్నాం. వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, నీ కాంపిటేటర్స్ తో పోలిస్తే నువ్వు, ఓకేనా, ఎడ్జ్ లో నువ్వు ఏం చేయాలన్నా అంటే ప్రొడక్షన్ అనేది చేయాలి. ప్రొడక్షన్ వాజ్ జస్ట్ ఏ రొటీన్ పార్ట్ ఆఫ్ కంపెనీ, ద ఫోకస్ వాజ్ మేకింగ్ ఎనఫ్ ప్రొడక్ట్ టు మీట్ డిమాండ్. సో బిఫోర్ వచ్చిందే ఏం నాన్న అంటే ఓన్లీ వాళ్ళు ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మన డిమాండ్ మీట్ అవుతున్నాయి లేదు ఇంతవరకే చూస్తాం. నవేం నాన్న అంటే లాట్ ఆఫ్ కాంపిటేటర్స్ వచ్చేసారు, నువ్వేం చూడాలన్నా అంటే కంపెనీస్ యూజ్ ప్రొడక్షన్ సిస్టమ్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ కాంపిటేటర్స్ అండ్ గ్రో ఫాస్టర్, దే ఇంప్రూవ్ క్వాలిటీ, రెడ్యూస్ కాస్ట్, డెలివర్ ఫాస్టర్ యూజింగ్ స్మార్ట్ మెథడ్స్. సో నవ్య డేస్ ఏం చేస్తున్నారు నాన్న అంటే, ఓకేనా, సో లాట్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసి క్వాలిటీ ప్రొడక్ట్స్, ఓకేనా, ఫాస్టర్ ప్రొడక్షన్, ఓకేనా, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్యాకింగ్ యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్ ద టైం డెలివరీ. సో ఈ అన్నిటిని నువ్వు మేనేజ్ చేసుకుంటే సో నీ కాంపిటేటర్స్ కన్నా నువ్వు కొంచెం అహెడ్ ఉంటావు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, 2 కంపెనీస్ ఉన్నాయి. 2 కంపెనీస్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో ఒక కంపెనీ ఏమన్నా ఓన్లీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, సేలింగ్ దీనిపైనే ఉంది. ఇంకో పర్టికులర్ ఏదైతే సెకండ్ కంపెనీ ఉందో వాళ్ళు ఏమన్నా డే బై డే వాళ్ళ అసెంబ్లీ లైన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ పర్టికులర్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఏఐని ఇంప్లిమెంట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఆటోమేషన్ తీసుకొని వచ్చారు. సో దట్ వాళ్ళు ఏమన్నా అంటే మ్యాన్ మేడ్ అయితే డిఫెక్టివ్ ఎక్కువ ఉంటాయి, బట్ మషిన్ మేడ్ అయితే డిఫెక్ట్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఒకటి, యాజ్ వెల్ యాజ్ మిషన్ మేడ్ వల్ల ఫాస్ట్గా ఏం చేయొచ్చు, ప్రొడక్షన్ చేయొచ్చు. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాస్టర్ డెలివరీ అనేది ఉంటుంది. సో కంపెనీ 1తో పోలిస్తే కంపెనీ 2కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ కస్టమర్ అనే పర్సన్ ఏ కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ పైన ఎక్కువ సాటిస్ఫాక్టరీగా ఉంటానా అంటే కంపెనీ 2. నౌ-ఏ-డేస్ యూజ్ చేసే మెథడ్స్ ఏమేమన్నా అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, జస్ట్ ఇన్ టైమ్ మీన్స్ జస్ట్ బిఫోర్ ప్రొడక్షన్, ప్రొడ్యూసింగ్ ఓన్లీ వాట్ నీడెడ్ అండ్ వెన్ నీడెడ్, computer integrated manufacturing, using tech and automation in the production. Next examples, Toyota use JIT system to avoid wastage and reduce storage cost. That's the biggest reason of their success. Toyota ఏం చేస్తుంది అంటే జస్ట్ బిఫోర్ ప్రొడక్షన్ మెటీరియల్స్ ఆర్డర్ చేస్తుంది. సో ఈ రోజు ప్రొడక్షన్ చేయాలా, ఈ రోజు మార్నింగ్ నాకు మెటీరియల్ వస్తే చాలు, జస్ట్ బిఫోర్ ప్రొడక్షన్. ఇక్కడ ఏం తగ్గిపోతుంది అంటే స్టోరేజ్ కాస్ట్ తగ్గిపోతుంది. సో స్టోరేజ్ చేయడం లేదు కదా, డైరెక్ట్ మెటీరియల్స్ వస్తే మనం ప్రొడక్షన్లో వేసేస్తాం. బట్ ఏ కాస్ట్ పెరిగిపోతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఎందుకు, నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ప్రొడక్షన్ చేసే కొద్దీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెటీరియల్ ఆర్డర్ చేసుకోవాలి. అనదర్ మేజర్ థింగ్ ఏమన్నా అంటే సర్వీస్ ఓరియంటేషన్. నువ్వు ప్రొడక్ట్ ప్రొడ్యూసింగ్ పైన ఎంతైతే ఎంఫసిస్ పెడతావో, ఎంతైతే ఫోకస్ పెడతావో అంతే ఫోకస్ దేనిపైన పెట్టాలన్నా అంటే సర్వీస్. ఓకేనా. సో కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది అంటే when you are providing good service. ఇప్పుడు చిన్న కంపెనీ చిన్న సిటీస్లో బిఎండబ్ల్యూస్ బైక్స్ కానీ, ఓకేనా, మోస్ట్ అడ్వాన్స్డ్ కార్స్ కానీ మిషన్స్ కానీ ఎందుకు కనపడవునా అంటే ఆ చిన్న సిటీస్లో వాళ్ళకి దగ్గర లివింగ్ స్టాండర్డ్, ఆ బై చేసేదానికి లివింగ్ స్టాండర్డ్ లేకపోవడం వల్ల కాదు, బట్ బై చేసిన తర్వాత ఏం కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ మషిన్లో ఏదన్నా డ్యామేజ్ అయ్యింది, సో రెడీగా ఏం కావాలి మనకు, అవైలబిలిటీ ఆఫ్ సర్వీస్ ఉంది. ఇప్పుడు మారుతి సుజుకి కార్స్ కానీ టాటా కార్స్ కానీ ఈ కార్స్ ఎందుకు ఎక్కువ సేల్ అవుతున్నాయని అంటే ఓన్లీ వన్ రీజన్, సర్వీస్. సో నౌ-ఏ-డేస్ నీ ఫోకస్ ఎంతైతే ప్రొడక్షన్ పైన పెట్టావా దానికన్నా ఎక్కువ ఫోకస్ దేనిపైన పెట్టాలన్నా సర్వీస్ పైన. టుడే సర్వీసెస్ ఆర్ as important as products, so factories are focused how to offer the goods and service experience. Products that are combined with several services like warranties, supports, constant interaction with the customers, feedbacks and reviews, making products in smaller batches for specific regions and locals. So some batches లో ప్రొడ్యూస్ చేయాలా ఫర్ లోకల్ పీపుల్స్, లోకల్ రీజియన్స్ కోసం. ఎందుకు, నువ్వు లోకల్లోనే నీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోకపోతే ఇంటర్నేషనల్ ఎలా సేల్ చేస్తావు సార్? నో. సో డామినోస్ పిజ్జా ఏం చేస్తుందన్న అంటే దే డోంట్ జస్ట్ మేక్ ద పిజ్జా, దే డెలివర్ ఇట్ హాట్ అండ్ ఫాస్ట్, ట్రాక్ ద ఆర్డర్ అండ్ గెట్ ఫీడ్బ్యాక్. డామినోస్ ఏం చేస్తుంది నాన్న అంటే విత్ ఇన్ ద టైంలో డెలివరీ చేస్తుంది హాట్గా ఉన్నప్పుడే, యాజ్ వెల్ యాజ్ వన్స్ డెలివరీ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేస్తుంది. డిసపియరెన్స్ ఆఫ్ స్మోక్ స్టాక్స్. ఓల్డెన్ డేస్లో ఫ్యాక్టరీస్ అంతా హ్యూజ్ ఫ్యాక్టరీస్, ఎక్కువ నాయిస్ చేస్తూ ఉన్నాయి, ఎక్కువ పొల్యూట్ అనేది చేస్తూ ఉన్నాయి ఎన్విరాన్మెంట్. నౌ-ఏ-డేస్ అన్ని ఫ్యాక్టరీస్ రీమోడల్ చేసేసారు. ఓకేనా. ఇప్పుడు లాట్ ఆఫ్ ఏదైతే సౌండ్ పొల్యూషన్ కానీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ పొల్యూషన్ చేసే ఫ్యాక్టరీస్ అన్ని పైన సమ్ పెనాల్టీస్ అనేది ఇంపోజ్ చేశారు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువైపోయాయి. ఓకేనా. యాజ్ వెల్ యాజ్ లేబర్ హెల్త్ కాన్షియస్ పైన మేనేజ్మెంట్ అనేది ఎక్కువ కేర్ తీసుకుంటుంది. సో ఎందువల్ల ఇలా రీమోడల్ చేస్తున్నారు నాన్న అంటే ఒకటి గవర్నమెంట్ లాస్, యాజ్ వెల్ యాజ్ మోర్ ఫోకస్ ఆన్ లేబర్ సేఫ్టీ. ఓకేనా. మనం యాపిల్ ఫ్యాక్టరీకి వెళ్ళాం అనుకో, యాపిల్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీయే కదా. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, మొబైల్స్, ఫోన్స్. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాం అనుకో అది ఒక ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది అంటే లేదు, అది ఎలా కనిపిస్తుంది నాన్న అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ స్మాల్ బికమ్ బ్యూటిఫుల్. సో ఎస్హెచ్ షుమర్ అనే పర్సన్ అనే అతను ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఏమన్నా అంటే స్మాల్ హ్యాస్ బికమ్ బ్యూటిఫుల్. ఈ బుక్లో ఆ పర్సన్ ఏం చెప్తానంటే స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చింది, ఓకేనా, మేనేజ్ చేసేదానికి కానీ రన్ అయ్యేటివి కానీ మంచిగా రన్ అవుతాయని చెప్పి. ఎందుకు నాన్న అంటే సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి, లోకల్లో ఉండే రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటారు,
సో లోకల్లో ఏం జరుగుతుందో, లోకల్లో ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బిగ్ ఇండస్ట్రీస్ లో గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు? సో గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ మాత్రమే తెలుస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ హైరార్కీలో వెళ్ళి వాళ్ళకి చేరే టైంకి ఏమైపోతుంది, అక్కడ డెసిషన్ మేకింగ్ టైం అయిపోతుంది. బట్ ఏదైతే స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో గ్రౌండ్ లెవెల్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ ద ఓనర్స్. ఓకేనా? దే యూజ్ ద లోకల్ రిసోర్సెస్, దే యూజ్ ద లోకల్ ఎంప్లాయ్మెంట్, ఓకేనా, as well as they provide goods to the local people, ఓకేనా, like handmade soaps as well as handmade chocolates. Next nana, key features of modern operational management. One is technological development. So technological ga develop ela by using advanced technology. So example emi Amazon uses robots for delivery of their products. Next, shorter product life cycle. Products are replaced and upgraded more frequently. సో మనం మొబైల్ మార్కెట్లో చూసాం అనుకో, ఎవ్రీ ఇయర్కి ఆర్ ఎవ్రీ 6 monthsకి ఒక న్యూ మొబైల్ అనేది ఆర్ న్యూ అప్గ్రేడ్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్స్ తీసుకున్నారు అనుకోండి, ఎవ్రీ 6 monthsకి ఒక అప్గ్రేడ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్, చేంజింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్. బిజినెస్ మస్ట్ కీప్ అప్ విత్ వాట్ కస్టమర్ వాంట్. సో కస్టమర్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. సో ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ టైం వాళ్ళ నీడ్స్ ఆర్ వాళ్ళ వాంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో కస్టమర్కి ఏం కావాలో అది మనము ప్రొవైడ్ చేయాలి. నువ్వు ఏది ప్రొడ్యూస్ చేస్తావో అది కస్టమర్కి ఉండదు. కస్టమర్కి ఏదైతే కావాలో అది మనం ప్రొడక్షన్ చేయాలి. పీపుల్ నౌ ప్రిఫర్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఓవర్ డైనింగ్ అవుట్. సో రెస్టారెంట్స్ ఆఫర్ డెలివరీ సర్వీసెస్. సో ఇప్పుడు మనము వెళ్ళి హోటల్లో కూర్చొని తినేదానికన్నా ఇంటికి ఆర్డర్ చేసుకొని తినేదే ప్రిఫర్ చేస్తాను. కాబట్టి ఎవ్రీ హోటల్ మేనేజర్ కానీ మేనేజ్మెంట్ ఏం ప్రిఫర్ చేయాలన్నా అంటే ఆన్లైన్ డెలివరీ. నెక్స్ట్ పాయింట్ ఏమన్నా, డిస్ట్రప్షన్స్ అండ్ ప్రెజర్ టు ఇన్నోవేట్. సో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఆర్ చేంజ్ ఫోర్స్ కంపెనీస్ టు థింక్ క్రియేటివ్లీ. COVID-19 వచ్చింది, కంపెనీస్ ఏం చేశాయి, క్రియేటివ్గా థింక్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. COVID-19 వచ్చింది కదా అనేసి వాళ్ళ సర్వీసెస్ స్టాప్ చేశారా? లేదు కదా. సో దానివల్ల ఏం చేశారు నాన్న అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, గ్లోబలైజేషన్. సో కంపెనీస్ ఆర్ నౌ ఆపరేటింగ్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. ఓల్డెన్ డేస్ లో నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఏం చేస్తా ఉన్నారు నాన్న అంటే, ఎక్కడ స్టార్ట్ చేస్తే అదే కంట్రీ పైన అదే పర్టికులర్ రీజన్ లో ఫోకస్ చేస్తాం. ఇప్పుడు కంపెనీస్ అంతా ఏమైపోయినా 1919 గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కంపెనీ డిఫరెంట్ కంట్రీస్ లో వాళ్ళ బ్రాంచెస్ అనేది ఓపెన్ చేస్తున్నారు. టొయోటా హ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ మెనీ కంట్రీస్, నాట్ జస్ట్ ఇన్ జపాన్. Need for quality service at low price. Customer expected great service at offerable cost. సో కస్టమర్స్ ప్రొడక్ట్ పైన ఎంతైతే ఫోకస్ పెడతారో అంతే ఫోకస్ దేని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు నాన్న అంటే సర్వీసెస్ పైన. సో నీకు సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేయాలో అటు చీప్ రేట్స్ ప్రొవైడ్ చేయాలి. బడ్జెట్ ఎయిర్లైన్స్ లైక్ ఇండిగో ప్రొవైడ్ లో కాస్ట్ ట్రావెల్ విత్ గుడ్ సర్వీసెస్. ఇండిగో వచ్చింది ఫ్లైట్ లో కాస్ట్ లో ఫ్లైట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను విత్ గుడ్ అమ్యూనిటీస్. లైక్ సమ్ అదర్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఓకేనా, అవేం నాన్న అంటే హై కాస్ట్కి ఏం చేస్తున్నాయి, వాళ్ళ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాస్ట్ ఆప్టిమైజేషన్, రెడ్యూసింగ్ ఆపరేషనల్ కాస్ట్ వితౌట్ ఎఫెక్టింగ్ ద క్వాలిటీ. ఆపరేషనల్ మనం ఏదైతే డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయో, డే టు డే మేనేజింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ పెట్టే కాస్ట్ అనేది ఏం చేయాలన్నా అంటే రెడ్యూస్ చేయాలి. ఎలా రెడ్యూస్ చేయాలో త్రూ వాల్యూ అనాలిసిస్ అండ్ వాల్యూ ఇంజనీరింగ్. వాల్యూ అనాలిసిస్ అంటే ఏమి, ఐడెంటిఫైయింగ్ ద వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ యాజ్ వెల్ as నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్, రిమూవింగ్ ద నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అంటే ఏమి, దోస్ యాక్టివిటీస్ విచ్ విల్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్లో కెమెరా వాల్యూ అడిషన్ చేస్తుందా, చేయదా, చేస్తుంది. రేడియో వాల్యూ అడిషన్ చేస్తుందా? ఇప్పుడు మనకి రేడియో అవసరమా? నవ్ డేస్ అవసరం లేదు కదా. సో అదేమన్నా వాల్యూ అడిషన్ చేస్తుందండి, చేయదు. సో అలాంటి యాక్టివిటీస్ నువ్వేం చేయాలా, ఐడెంటిఫై చేయాలా, రిమూవ్ చేయాలి. వాల్యూ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు నాన్న అంటే చేంజింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఇట్స్ డ్యూరబిలిటీ, ఫంక్షనాలిటీ as well as characteristics.
సో నువ్వు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ లో కాంపోనెంట్స్ చేంజ్ చేయి, బట్ దానివల్ల ఏం చేంజ్ అవ్వకూడదు నాన్న అంటే దాని ఫంక్షనాలిటీ చేంజ్ అవ్వకూడదు, అపీరెన్స్ చేంజ్ అవ్వకూడదు, డ్యూరబిలిటీ చేంజ్ అవ్వదు, అన్ని సేమ్. నెక్స్ట్ సో మోస్ట్లీ మనకు ఏ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ లో క్వశ్చన్స్ అడిగితే ఏమడుగుతారు నాన్న అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఒక క్వశ్చన్, స్కోప్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ 2 క్వశ్చన్లు. ఓకేనా. నెక్స్ట్ హౌ మోడర్న్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా. ప్రొడక్షన్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ 3. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ మోడర్న్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ 4. నెక్స్ట్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ 5. ఈ పర్టికులర్ 4 చాప్టర్ పర్టికులర్ 5 క్వశ్చన్స్ నుంచే అడుగుతారు నాన్న, ఇంకా అడిగేదానికి అక్కడ ఆప్షన్ కూడా లేదు కదా. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారు అనుకో చాలు నాన్న. ఎన్ని మార్క్స్? 7 మార్క్స్. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ లో వ్యాస్ట్ మ్యాటర్ ఉంటుంది. ఓకేనా. సో అదంతా చదవాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంది గన్ షాట్ పాయింట్స్. ఓకేనా. అంత మ్యాటర్ షార్ట్ కట్ చేసి ఇంత మ్యాటర్ తీసుకొచ్చాం. సో ఈ మెటీరియల్ నేను షేర్ చేస్తాను. సో మీరు ఏం చేయాలన్నా అంటే జస్ట్ మెటీరియల్లో ఉండే మ్యాటర్ చదువుకొని వెళ్తే చాలు. ఓకేనా. మళ్ళా ఎక్కడి నుంచో తీసుకొని రావాల్సిన అవసరం. సో ఎగ్జామినేషన్ లో మీరు వచ్చింది ఓకేనా యాస్టీజ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ మీరు అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే చాలు బై యూజింగ్ యువర్ ఓన్ వర్డ్స్. ఆ టర్మినాలజీ కొంచెం సబ్జెక్ట్ టర్మినాలజీ పెట్టి మీ దగ్గర ఉన్న వర్డ్స్, మీకు ఏదైతే వర్డ్స్ ఆ వర్డ్స్ తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా. యాస్టీజ్ రాయాలంటే యాస్టీజ్ రాస్తే అది ఏమవుతుంది బట్టి అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. సో డోంట్ గో విత్ ద బట్టి, గో విత్ సబ్జెక్ట్. వాటర్ తీసుకొస్తాం. గో లాస్ట్ 10 minutes. ఈ క్వశ్చన్ లాస్ట్. పెట్టేం లేదు, రాలేదు కోఆర్డినేటర్లు ఎవరు? సుబ్బు సార్ రాలేదా? ఎక్కడికి? పేపర్ కనెక్షన్ కా? వెంకీ అన్న ఇల్లు వాటర్ బెటర్, బోర్డు క్లీన్ చేయరు. నెక్స్ట్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. ఫస్ట్ global marketplace. Companies now operating in many countries to take advantages of lower cost and better markets. సో కంపెనీస్ వచ్చింది ఏం చేస్తున్నాయి నాన్న అంటే లాట్ ఆఫ్ కంట్రీస్ లో ఏం చేస్తా వాళ్ళ ఫంక్షన్స్ అనేది ఆపరేట్ చేస్తున్నారు. లైక్ సమ్ మొబైల్ కంపెనీస్ లైక్ యాపిల్ వచ్చింది చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఎందుకు? చైనాలో రా మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ లేబర్ వచ్చింది చీప్ గా దొరుకుతారు కాబట్టి ఎక్కడ అసెంబుల్ చేస్తారు? ఇండియాలో అసెంబుల్ చేస్తారు. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ స్ట్రాటజీ. Companies now focus on planning their production methods as a part of their overall business strategy. సో కంపెనీస్ ఏం చేస్తున్నాయి నాన్న అంటే వాళ్ళ ప్రొడక్షన్ ప్రాసెస్ ని ఓకేనా వాళ్ళ ప్రొడక్షన్ ప్రాసెస్ ని వచ్చింది ప్లాన్ చేసుకుంటున్నారు ముందుగానే. సో అది బ్యాచ్ ప్రాసెస్ చేయాలన్నా కంటిన్యూస్ ప్రాసెస్ చేయాలన్నా ఎలా ప్రాసెస్ చేయాలి. మారుతి సుజుకి అలైన్స్ ఇట్స్ ప్రొడక్షన్ ప్లాన్ టు మేక్ కార్స్ ఫాస్టర్ అండ్ చీపర్ టు మ్యాచ్ మార్కెట్ డిమాండ్. మారుతి సుజుకి ఏం చేస్తుంది నాన్న అంటే వాళ్ళ ప్లానింగ్ ప్రాసెస్ ని ముందుగానే ప్లాన్ చేసుకొని ఓకేనా సో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేసి కార్స్ ని ఫాస్టర్ గా చీప్ గా ఓకేనా విత్ ఇన్ ద టైం ఏం చేస్తుంది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో మారుతి సుజుకి ఎప్పుడు ఏ మెథడ్ ఫాలో అవుతున్నా అంటే జస్ట్ ఇన్ టైం ఫాలో అవుతుంది. బట్ ఏ పర్టికులర్ ప్లాన్ ఫాలో అవుతుంది నాన్న అంటే ఏ పర్టికులర్ కార్ కంపెనీ ఫాలో అవుతుంది నాన్న అంటే
పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది మహేంద్ర ఏదైతే మహేంద్ర కార్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు అంటే వన్స్ నువ్వు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్ మెయిన్ ఫోకస్ దేనిపైన ఉందన్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో క్వాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీలో క్వాలిటీ. దే ఆర్ లుకింగ్ ఫర్ క్వాలిటీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. Toyota uses total quality to regulate, improve car quality and reduce defects. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో క్వాలిటీ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ ఏం రెడ్యూస్ అయిపోతాయి, డిఫెక్ట్స్ అనేది రెడ్యూస్. ఫ్లెక్సిబిలిటీ, అడ్జస్టింగ్ ఆఫ్ కెపాసిటీ, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, డిమాండ్ లేనప్పుడు తక్కువ ప్రొడ్యూస్ చేయడం. సమ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే టెంపరీ లేబర్ని ఎక్కువ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ తీసుకోండి. టీటీడీలో 2009లోనో 8లోనైనా ఆపేసినారు ఏంది, పర్మనెంట్ గా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంది, పర్మనెంట్ గా పోస్టులు ఇవ్వరు. సో టోటల్ గా ఇప్పుడు ఇచ్చే పోస్టులని ఏమన్నానంటే టెంపరీ పోస్ట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు హైర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు. మన డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, హైర్ చేసుకుంటాం, డిమాండ్ లేనప్పుడు ఏం చేస్తాం, ఫైర్ చేస్తాం. అదే పర్మనెంట్ ఎంప్లాయీ నీకు ఇష్టం వచ్చినట్టు హైర్ అండ్ ఫైర్ చేసేదానికి లేదు. దే విల్ అపేర్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా. టైం రిడక్షన్, reducing the time taken to develop and deliver the product. సో ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసేదానికి కానీ డెలివరీ చేసేదానికి టైం ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్. అమెజాన్ ప్రైమ్ ప్రామిసెస్ డెలివరీ ఇన్ 1 or 2 days, గివింగ్ ఇట్స్ ఎడ్జ్ ఓవర్ స్లోవర్ కాంపిటీషన్. సో అమెజాన్ తో పాటు ఇంకా ఏమున్నాయి నాన్న వాళ్ళ కాంపిటేటర్స్ అంటే ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా ఇలాంటివి ఉన్నాయి. వాటితో పోలిసి అమెజాన్ లో మనం ఎందుకు ఆర్డర్ చేస్తాం నాన్న అంటే అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ కోసము సో బిగ్ సిటీస్ లో 1 day or 2 days డెలివరీ అనేది ఆఫర్ చేస్తాం. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫాస్టర్ గా కావాలో అప్పుడు ఏం చేస్తాం మనము త్రూ అమెజాన్ ఆర్డర్ చేస్తాం. టెక్నాలజీ ఎలా, యూజింగ్ ఆటోమేషన్, కంప్యూటర్స్, న్యూ మెటీరియల్స్ టు ఇంప్రూవ్ ప్రొడక్షన్. టెస్లా యూజెస్ రోబోట్స్ టు అసెంబుల్ కార్స్, రెడ్యూసింగ్ ఎర్రర్స్ అండ్ సేవింగ్ టైం. టెస్లా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కార్ అసెంబ్లీ, సో నాట్ ఓన్లీ టెస్లా, లాట్ ఆఫ్ కార్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అసెంబ్లీ కోసం ఏం యూజ్ చేస్తున్నాయంటే రోబోట్స్. రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ ప్రాసెస్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ బిగ్ ఇంప్రూవ్మెంట్స్. ఎప్పుడైతే ప్రోడక్ట్ వచ్చింది టెక్నాలజికల్ గా అవుట్డేట్ అయిపోతుందో అప్పుడు నువ్వేం చేయాలన్నా అంటే కొత్తగా ప్రోడక్ట్ అనేది తీసుకురావాలి మార్కెట్లోకి. సేమ్ ప్రోడక్ట్ ని నువ్వు ఎక్కువ రోజులు ఏం చేయలేవు అంటే రన్ చేయలేవు. ఇప్పుడు ఇది హుండాయ్ వర్నా ఉంది, ఎప్పుడు అంటే బిఫోర్ 1999లోనే ఇంట్రడ్యూస్ చేశారు. స్టిల్ అది రన్ అవుతుందంటే ఒకే ఒక రీజన్ ఏమన్నా ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ వన్స్ నువ్వు ఏం చేస్తున్నాను అంటే ఆ పర్టికులర్ కార్ని ఏం చేస్తున్నావు, రెనోవేట్ చేస్తున్నావు, రీడిజైన్ అనేది చేస్తున్నావు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సో ఇంతకుముందు అయితే ఎన్విరాన్మెంటల్ లాస్ కానీ ఓకేనా గవర్నమెంట్ ఇంపోజిషన్స్ దేనిపైన ఎక్కువ లేవునా అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫోకస్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమన్నా అంటే గవర్నమెంట్స్ వచ్చింది ఎక్కువ హ్యూజ్ పెనాల్టీస్ అనేది ఇంపోజ్ చేస్తున్నాయి దేనిపైన, ఎన్విరాన్మెంటల్ కానీ ఎక్కువ డ్యామేజ్ కానీ చేస్తాయి. కంపెనీస్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ రెడ్యూసింగ్ పొల్యూషన్ వేస్ట్. స్టార్బక్ యూజ్ రీసైక్లబుల్ కప్స్ అండ్ ఎంకరేజ్ కస్టమర్స్ టు బ్రింగ్ దేర్ ఓన్ రీయూజబుల్ కప్స్. స్టార్బక్స్ ఏం చేస్తుంది అంటే నీ కప్పు నువ్వు ఓన్ కప్స్ కానీ నువ్వు తెచ్చుకొని కానా తీసుకెళ్తే కన్నా కాఫీ ఏదైతే ప్రైస్ ఉందో అది లో ప్రైస్కి ఓకేనా సమ్ ప్రైస్ తగ్గించిస్తారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు యూజ్ చేసే కప్ ఏమన్నా అంటే బయోడిగ్రేడబుల్. అంతెందుకు మన టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ యూజ్ చేసే కవర్స్ ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కడ యూజ్ చేయరు, ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయరు, మొత్తం గ్లాస్ బాటిల్స్, రీయూజబుల్ బాటిల్స్ యాజ్ వెల్ యాజ్ కవర్స్ కూడా ఏమన్నా అంటే బయోడిగ్రేడబుల్ కవర్స్. కార్పొరేట్ డౌన్ సీజింగ్ ఆర్ రైట్ సీజింగ్. దట్ మీన్స్ ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు ఏం చేస్తాం అంటే ఎక్కువ డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో అప్పుడు ఎంప్లాయీస్ హైర్ చేసుకుంటాం, డిమాండ్ ఎప్పుడైతే తక్కువ ఉందో అప్పుడు ఏం చేస్తాం అంటే ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తాం. రెడ్యూసింగ్ స్టాఫ్ ఆర్ రిసోర్సెస్ టు మ్యాచ్ ద కరెంట్ బిజినెస్. ఎంతైతే అవసరం ఉందో అంతమందిని పెట్టుకుంటాం, మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తాం అంటే లే ఆఫ్ చేసేస్తాం. ఏ కంపెనీ మిడిల్ లే ఆఫ్ స్టాఫ్ వెన్ స్విచ్చింగ్ టు ఆటోమేషన్ టు కట్ ఆఫ్. సో ఎప్పుడైతే వాళ్ళు ఆటోమేషన్కి వెళ్ళిపోతారో వాళ్ళ దగ్గర ఉన్న లేబర్ అందరినీ ఏం చేస్తారు అంటే ఫైర్ చేసేస్తారు, లే ఆఫ్. సప్లై చైన్ మేనేజ్మెంట్, managing the entire journey of product from raw materials to customer delivery. Flipkart ensures its items packed, shipped and delivered effectively through proper supply chain control. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి మన అవుట్పుట్ టు డెలివరీ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని యాజ్ పర్ టైం డెలివరీ అవుతున్నాయా లేదా, యాజ్ పర్ టైం మన మెటీరియల్స్ మనకు రీచ్ అవుతున్నాయా లేదా, యాజ్ పర్ టైం ప్రొడక్షన్ అనేది జరుగుతుందా లేదా.
సో ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది నాన్న అంటే, ఆ ఫ్లిప్కార్ట్ నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్, అమెజాన్, సో వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆర్డర్ చేస్తారో ఫ్లిప్కార్ట్లో, ఆ ప్రోడక్ట్ ప్యాకింగ్ అయిందా, ఇప్పుడు షిప్పింగ్ అయింది, ఎక్కడ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు రన్ అవుతాను, ఆన్లైన్ ట్రాకింగ్. సో ఆన్ టైంలో కస్టమర్కి డెలివరీ అయిందా లేదా, వన్స్ డెలివరీ అయిన తర్వాత కస్టమర్ రివ్యూ అనేది ఆన్ టైంలో తీసుకున్నారా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. లీన్ ప్రొడక్షన్ మీన్స్ యూజింగ్ మినిమం రిసోర్సెస్ టు ప్రొడ్యూస్ హై క్వాలిటీ గుడ్స్ క్విక్లీ. సో తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ అనేది తీసుకురావాలి. ఎగ్జాంపుల్, హోండా యూజెస్ లీన్ మెథడ్ టు ప్రొడ్యూస్ వేరియస్ కార్ మోడల్స్ విత్ ఫ్యూవర్ రిసోర్సెస్ బట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ. సో ఇక్కడ ఏమన్నా అంటే రిసోర్సెస్ తక్కువ యూజ్ చేయాలా, బట్ సో ఈ రిసోర్సెస్ తక్కువ యూజ్ చేయడం వల్ల దేంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు, డ్యూరబిలిటీ, ఫంక్షనాలిటీ, క్వాలిటీ, వీటిలో దేంట్లోనే కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావాలి. ఇది లీన్ ప్రొడక్షన్.